రక్షించబడ్డాను. మాది సూర్యాపేట ప్రాంతము. నాకు అమ్మ నాన్న, మా అమ్మ నాన్నకి మేము 5 మంది సంతానము. మా నాన్నగారి పేరు మొహమ్మద్ యాకూబ్ అలీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవారు. మా అమ్మగారు మొహమ్మద్ ఖమరునిసా బేగం. అమ్మ నాన్నలకు 5 మంది సంతానము, 3 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. అక్కగారి పేరు మొహమ్మద్ రహీమునిసా బేగం. నా పెద్ద సహోదరుడి పేరు మొహమ్మద్ అఫ్సర్ అలీ. నా చిన్న సహోదరుడి పేరు మొహమ్మద్ అఖ్తర్ అలీ. మా చెల్లెల పేరు మొహమ్మద్ రేష్మునిసా బేగం. నా పేరు మొహమ్మద్ నజీమునిసా బేగం. మరి ఇలాంటి మొహమ్మదీల కుటుంబము నిష్ట కలిగి, భక్తి కలిగి, మరి మేము అల్లాని తప్ప, ఖురాన్ని తప్ప దేన్ని ఆరాధించము, ఎక్కడికి వెళ్ళము. అలాంటి కుటుంబంలో నుంచి దేవుడు నన్ను రక్షించుకున్నాడండి. అందుని బట్టి ఆ దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి మా నాన్నగారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తే మేము 5 మంది పిల్లలముగా పోషింపబడే వాళ్ళము. అలాంటి స్థితిలో నాన్నగారు చనిపోయారు. అమ్మకి అమ్మ లేదు, నాన్న లేదు, అత్తమ్మ మామయ్యలు ఎవరూ లేరు, ఒక అక్క మాత్రమే ఉండేది. అలాంటి స్థితిలో మేము 5 మంది పిల్లలము, చిన్న చిన్న పిల్లలము, సొంత ఇల్లు లేదు, అద్దె ఇల్లు. మా నాన్నగారు సంపాదిస్తేనే మేము బ్రతికే వాళ్ళము. అలాంటి స్థితిలో నాన్నగారు చనిపోయారు. చనిపోయాక కష్టం అంటే ఏంటో మాకు తెలిసిందండి. ఆ చిన్న వయసులోనే మేమందరము శ్రమ పడే వాళ్ళము. వచ్చిన డబ్బులతో ఇంటి అద్దె కట్టుకొని పోషింపబడే వాళ్ళము. అలాంటి స్థితిలో మరి నాకు ఒక అనారోగ్యం వచ్చింది. బాగా విపరీతమైన గొంతు నొప్పి వచ్చేది. ఆహారం తీసుకున్న నాకు మరి గొంతులో విపరీతమైన మంటతో వామిటింగ్ చేసుకునేదాన్ని. అలాంటి స్థితిలో ఏ రోజు కూడా మా మమ్మీ హాస్పిటల్కి నన్ను తీసుకెళ్ళలేదు. ఎందుకంటే మా ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి. ఇరుగు పొరుగు చూసిన వాళ్ళు ఇలా భోజనం చేసి అలా వెళ్ళి నేను వామిటింగ్ చేసుకుంటే బయట వాళ్ళు మా అమ్మని పిలిచి, మీ అమ్మాయిని చూస్తే జాలేస్తుందమ్మా, రోజు రోజుకు మీ అమ్మాయి మరణానికి దగ్గరైపోయింది అని చెప్పి ఇరుగు వాళ్ళు పొరుగు వాళ్ళు పిలిచి డబ్బులు ఇచ్చి మీ అమ్మాయిని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళమంటే మా మమ్మీ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడున్న సూర్యాపేటలో డాక్టర్ అన్నారు, ఈ పాపకి మరి గొంతుకు సంబంధించింది, చాలా సివియర్గా ఉంది, మీరు వెంటనే హైదరాబాద్ వెళ్ళాలి అని చెప్పారండి. హైదరాబాద్ వెళ్ళాలని అదే డాక్టర్ మాకు ఒక అడ్రస్ ఇస్తే మా మమ్మీ మళ్ళీ డబ్బులు అప్పు చేసి హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళాము. నారాయణగూడ చిక్కడపల్లిలో కేవీఆర్ హాస్పిటల్, డాక్టర్ శ్రీనివాసరావు, అక్కడికి వెళ్ళి నన్ను చెకప్ చేపిస్తే డాక్టర్ అన్నారు, ఈ పాపకి హైపోథైరాయిడ్ వచ్చింది. ఎలాగంటే అది ఇంకా కొన్ని రోజుల్లో క్యాన్సర్లా మారిపోయేదన్నమాట. అలాంటి సిచ్యువేషన్లో డాక్టరు మరి మీ పాప బ్రతుకున్నంత వరకు మెడిసిన్ వాడాలి అని చెప్పారు. ఈ రోజుల్లో కూడా బీపీ, షుగర్, థైరాయిడ్ లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడుతూనే ఉంటారు. ఆ రోజుల్లో మరి చూడండి, అది 2005వ సంవత్సరము. నేను చాలా చిన్న అమ్మాయిని అనమాట. అప్పుడు డాక్టర్ అన్నారు, మెడిసిన్ ఉంది అన్నారు కాబట్టి ఆ మెడిసిన్ తీసుకొని ఇంటికి వచ్చి ఈ పాప బ్రతికున్నంత వరకు ఈ మెడిసిన్ వాడాలి అని చెప్తే ఆ మెడిసిన్ వాడుతూ వచ్చాము. నాకు చాలా మంచిగా ఆరోగ్యం వచ్చేసింది. ఇంకా గొంతు నొప్పి పోయింది, నేను మంచిగా క్యూర్ అయిపోయాను. కానీ డాక్టరు లైఫ్ లాంగ్ వాడమన్నారు కాబట్టి నేను అలాగే కంటిన్యూగా 2005 నుంచి 2006 వరకు వాడాను. ఒకరోజు ఇలాగే సాయంత్రం కడుపులో నొప్పి స్టార్ట్ అయ్యి ఇక కడుపులో నొప్పి లేసిందని మా మమ్మీకి చెప్పాను. మా మమ్మీకి ఏ ప్రాబ్లం వచ్చినా మెడికల్ షాపు ట్యాబ్లెటే తెస్తారనమాట. ఆ రోజు కూడా మరి నాకు మెడికల్ షాప్ ట్యాబ్లెట్ తీసుకొచ్చారు. అందరం భోంచేశారు, నేను ట్యాబ్లెట్ వేసుకున్నాను. మమ్మీ నిద్రపోతుంది, అందరు నిద్రపోతున్నారు, నాకు నిద్ర రావట్లేదు. కడుపులో నొప్పి తగ్గాలని మెడిసిన్ వేసుకుంటే కడుపులో నొప్పి ఎక్కువైపోయింది. ఇక యూరిన్ మోషన్ వచ్చేలాగా అనిపిస్తే వాష్రూమ్కి వెళ్తున్నా, కూర్చుంటున్నా, యూరిన్ రావట్లే, మోషన్ రావట్లే, విపరీతమైన పెయిన్ వచ్చి ఎక్కువైపోయి గంటకి నాకు కడుపులో నొప్పి ఎక్కువయ్యి మొహము, కాళ్ళు, చేతులు మొత్తం ఉబ్బిపోయి నా పరిస్థితి ఘోరంగా అయిపోయింది. తెల్లవారుజామున 4 గంటల వరకు నేను అలాగే తిరుగుతున్నా. మా మమ్మీని ఎందుకు లేపలేదా అనుకుంటారు, మా మమ్మీని లేపాలి అనుకున్నా. మా నాన్నగారు చనిపోయారు, అమ్మమ్మ చనిపోయింది. ఆ స్థితిలో మా మమ్మీ ఈ రోజు వరకు ఏడుస్తూనే ఉంటుంది. ఆ రోజు మా మమ్మీ ప్రశాంతంగా నిద్రపోతుంటే నాకు లేపాలనిపించలేదండి.
మా మమ్మీ 4 గంటలకు లేచి నన్ను చూడగానే భయపడిపోయింది. ఎందుకంటే నా పొట్ట ఉబ్బిపోయింది, కాళ్ళు చేతులు మొహం ఉబ్బిపోయింది. ఏమైందమ్మా అంటే మా మమ్మీని గట్టిగా పట్టుకొని ఏడుస్తున్నా. ఇక వెంటనే నన్ను మార్నింగ్ హాస్పిటల్ తీసుకెళ్లారు, వసుంధర హాస్పిటల్కి. వాళ్ళు నన్ను అడ్మిట్ చేసి కడుపు నొప్పి అని ఏడుస్తుంటే నాకు చేయాల్సిన వైద్యము 3 రోజులు చేశారు. కడుపు నొప్పికి యూరిన్ రాలేదు, మోషన్ రాలేదు. 3 రోజులు ఒక మనిషి యూరిన్ పాస్ చేయకుండా, రోజులు కాదు గంటలు ఉంటారా అండి? గంటలు ఉండలేరు. గంటలలో మనకి ఎన్నో సమస్యలు వస్తాయి. మరి కిడ్నీలో స్టోన్ ఫామ్ అవుతుంది, కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది, ఎన్నెన్నో వస్తుంటాయి. అలాంటిది 3 డేస్ వరకు యూరిన్ మోషన్ రాలేదు. ఇక 3వ రోజుకి నాకు ఓపిక నశించింది. మా మమ్మీకి చెప్తున్నాం, ఇలాగనే బల్ల మీద పడుకోబెట్టారు, నాకు బ్యాక్ సైడ్ ఈ బోన్స్ ఇవన్నీ లాగేస్తున్నాయి, ఏమైనా తిన్నా వాటర్ తాగినా వామిటింగ్ అయిపోతుంది. అమ్మీ మా నైజీతి అమ్మీ, మా మర్జాతి అని మా మమ్మీని దగ్గరికి పిలిచి చెప్తే మా మమ్మీ ఏడ్చేస్తుంది. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఒక్కసారి నా పాపను చూడండి మేడం, నా పాప చచ్చిపోతా అని అంటుంది. అంతే డాక్టర్ వచ్చి నిలబడి, మీ పాపకు కావాల్సిన వైద్యం అంతా చేశాను, నా దగ్గర ఇంకేం వైద్యం లేదు ఈ పాపకి, ఎందుకు అసలు కడుపులో నొప్పి తగ్గట్లేదో ఒక్కసారి ఎనుమా ఇస్తాను, కడుపు నొప్పి అని ఏడుస్తున్న నాకు ఎనుమా ఇస్తే క్లీన్ అయిపోతుంది కడుపులో ఏదన్నా ఉంటే అని చెప్పి ఎనుమా ఇచ్చారు. ఎనుమా అంటే ఆపరేషన్ చేసే పేషెంట్స్కి అది ఇస్తారు, సోప్ వాటర్, దానివల్ల స్టమక్ అంతా క్లీన్ అయిపోతుంది. అలాంటి వాటర్ నాకు ఎప్పుడైతే డాక్టర్ ఇచ్చారో వెంటనే అది ముక్కులో నుంచి నోట్లో నుంచి ఆ వాటర్ వచ్చేస్తుంది. డాక్టర్కి భయమేసి నన్ను ఎంఆర్ఐ అదే నార్మల్ స్కానింగ్ రూమ్లోకి తీసుకెళ్ళి స్కాన్ చేస్తుంటే డాక్టర్కి చేతులు వణికిపోతున్నాయి. నన్ను వెంటనే ఇవన్నీ పెట్టిన పరికరాలు తీసి నా చెయ్యి పట్టుకొని బయట తీసుకొచ్చే స్టెప్స్ మీద కూర్చోబెట్టి మా మమ్మీకి నా కేసు డిశ్చార్జ్ అని రాసి, మీ పాప కేసు సీరియస్గా ఉంది, ఇమ్మీడియట్గా మీరు హైదరాబాద్ వెళ్ళిపోమ్మంటున్నారు. ఆ నైటు మా మమ్మీ ఏడుస్తుంది. మాకు ఇంకా చేతిలో రిపోర్ట్స్ అది ఆ పేపర్ ఇచ్చి బయట కూర్చోబెట్టిండ్రు. ఇక నాకు అప్పటికి చాలా వేదన ఎక్కువైపోయి, ఇక యూరిన్ లేదు, మోషన్ లేదు, బాధ, పెయిన్. ఆ గుమ్మం ముందు ఆ స్టెప్స్ మీద పడిపోయాను. నా కన్న తల్లి వచ్చి ఆ స్టెప్స్ మీద కూర్చుని, అల్లా మేరీ బేటీకు బచాओ, అల్లా మేరకు మదత్ కరో అని ఏడుస్తుంది. వెంటనే నా బ్రదర్స్కి ఫోన్ చేసింది. నా బ్రదర్స్ పరిగెత్తుకొని హాస్పిటల్ దగ్గరికి వచ్చారు. ఎటు దిక్కుతోచని పరిస్థితిలో హాస్పిటల్ ముందు పడి ఉన్న మమ్మల్ని మరి వెంటనే నా బ్రదర్ అప్పుడు వెళ్ళి ఒక 50,000 తన ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడో అప్పు చేసి తీసుకొస్తే వెంటనే నన్ను హాస్పిటల్ తీసుకెళ్లారు. కారు మాట్లాడి ఆ కారులో నా సహోదరుడు, నేను, మా మమ్మీ హైదరాబాద్ ప్రయాణమయ్యి వెళ్ళిపోయాము. మేము వెళ్ళి ప్రయాణమయ్యి ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళేసరికి రాత్రి 1 గంట అవుతుంది. ఆ 1 గంట టైంలో మరి నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్స్, నేను లోపలికి వెళ్ళి ఒక బెడ్ మీద అప్పుడే ఏదో యాక్సిడెంట్ కేసు వైద్యం చేసిన ఆ బ్లడ్ ఉన్న బెడ్ మీద కూర్చున్నాను. డాక్టర్ వచ్చి ఏమైంది పాపకని అడుగుతున్నారు. రిపోర్ట్స్ లేదు, ఏదీ లేదు. ఒక డిశ్చార్జ్ ఇచ్చిన పేపరు, అడ్మిట్ అయినప్పుడు ఇచ్చిన పేపరు, 2 పేపర్స్ పట్టుకొని మా మమ్మీ వచ్చింది. పాపకి ఏమైంది అని చెప్పి నన్ను ఆడి ఇక్కడ పల్స్ పట్టుకొని చూస్తారు కదా అండి, మన హార్ట్ బీట్ ఎలా కొట్టుకుంటుందని, ఆ పల్స్ పట్టుకొని డాక్టర్ నా నాడి పట్టుకొని చూసి, ఈ కేసు నేను తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి, ఇంకా పాప చచ్చిపోయే స్థితిలో ఉంది, 1/2 అవర్లో చచ్చిపోతే తీసుకెళ్ళండి అని చెప్తున్నారు. ఎక్కడ డాక్టర్ బ్రతికిస్తాడని హాస్పిటల్కి పరిగెలు పెడితే, ఏ డాక్టర్ అయితే బ్రతికిస్తాడని మేము వెళ్ళామో అదే డాక్టర్ నా చెయ్యి పట్టుకొని, నువ్వు చచ్చిపోతావని నా ఎదుట చిన్నప్పుడు ఒక 11 సంవత్సరాల వయసులో నాకు చెప్తే అలా ఎలా ఉంటుంది, ఇక్కడ కూర్చున్న మీకు ఎలా ఉంటుందో ఆలోచించండి. వెంటనే నేను చచ్చిపోతానా ఒక అర్ధగంటలో అని చెప్పి కూర్చున్న నేను కింద పడి బ్లడ్ వామిటింగ్ చేసుకున్నానండి. గుండెల్లో నొప్పొచ్చి నోట్లో నుంచి గడ్డలు రక్తం కక్కేస్తుంటే డాక్టర్ అంటున్నాడు, పాప చచ్చిపోతుంది, తీసుకెళ్ళండి. మా అమ్మ అంటుంది, అల్లా మేరీ బేటీకు బచాओ మేరకు మదత్ కరో. నా సహోదరుడు రక్తపు మడుగులో నేను పడి కొట్టుకుంటుంటే, చిన్న బేబీనైతే ఎట్లా తీసుకుంటారో 2 చేతుల్లోకి నా సహోదరుడు నన్ను ఎత్తుకొని ఆ ఆరు బయట ఉన్న కారు వెనక సీట్లో పడుకోబెట్టాడు తీసుకెళ్ళి. మా మమ్మీ వచ్చి ఏడుస్తుంది. డ్రైవర్ అన్నాడు, మేడం వెంటనే వేరే హాస్పిటల్కి వెళ్ళిపోదాం మనమని.
అక్కడి నుంచి నన్ను నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళగానే లోపలికి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టగానే నా నోటికి ఆక్సిజన్ పెట్టేసి పాపకి ఏమైందని అడుగుతున్నారు నిమ్స్ డాక్టర్లు. మా మమ్మీ దగ్గర సమాధానం లేదు. 3 రోజులు జరిగింది. సూర్యాపేటలో మీరు చెప్తున్నది ఏమైందని నీ పాపకి వైద్యం చేయాలి, మీ పాప చనిపోయే స్థితిలో ఉంది, ఏ రిపోర్ట్స్ లేదు, ఏ టెస్టులు లేవు అని చెప్పి వెంటనే నన్ను ఎంఆర్ఐ స్కాన్ తీసుకెళ్ళి డాక్టర్స్ నన్ను ఎంఆర్ఐ స్కాన్ చేశారు. ఎంఆర్ఐ స్కాన్ చేసి తీసుకొచ్చి 2 కాళ్ళకి 2 చేతులకి సిలిండర్ పెట్టి నోటికి ఆక్సిజన్ పెట్టి నన్ను బెడ్ మీద పడుకోబెట్టి చేతిలో రిపోర్ట్స్ పట్టుకొని మా మమ్మీకి చెప్తున్నారు, మీ పాప బ్రతకదు, చచ్చిపోతుంది, మీరు తీసుకెళ్ళండి అంటే మా మమ్మీ ఏడుస్తున్నట్టు, సార్ నాకు భర్త లేడు, నాకన్నా తల్లిదండ్రులు లేరు, నాకు తోబుట్టువులు లేరు, నాకు ఉన్న ఆస్తి ఐశ్వర్యము నా సంపద నా 5 మంది పిల్లలే సార్, నా పాపకి ఏమన్నా అయితే నేను బ్రతకలేను సార్, బ్రతికించండి అని ఏడుస్తుంది. కన్న తల్లికి 10 మంది పిల్లలు నా ఒక్కరికి ఏదైనా తట్టుకోలేదు, అది తల్లి ప్రేమ. అయితే డాక్టర్ అంటున్నారు, అమ్మా ఒక అవకాశం ఉంది ఆపరేషన్ చేసేది, కానీ గ్యారంటీ మాత్రం నేను ఇవ్వను. మీ పాప ఆపరేషన్ టేబుల్ మీదనే చచ్చిపోవచ్చు, ఆపరేషన్ చేస్తున్నప్పుడే చచ్చిపోవచ్చు, చేశాకైనా చచ్చిపోవచ్చు, నేను మాత్రం గ్యారంటీ ఇవ్వను. అలాగని మీరు ఒప్పుకుంటే నేను ఆపరేషన్ చేస్తాను. సార్ పర్వాలేదు చేయండి. మా అమ్మ తీసుకొచ్చింది 50,000, అప్పటికి నాకు ఖర్చు అయింది 40,000, అమ్మ చేతిలో ఉన్నది 10,000. డాక్టర్ అన్నారు, సరే అమ్మా ఆపరేషన్ చేస్తాము, కానీ ముందుగా 3 లక్షలు డిపాజిట్ కట్టాలి ఇక్కడ. మా మమ్మీ ఏమంటుంది, సార్ అయినా పర్వాలేదు నా కూతురికి ఆపరేషన్ చేయండి, నేను డబ్బులు ఇస్తాను. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తుంది? అప్పటికే మా మమ్మీ అప్పు చేసి తీసుకొచ్చిన 50,000 అవి. అయితే డాక్టర్ గారు అన్నారు, అమ్మ డబ్బులు ఇస్తేనే పేషెంట్ని లోపలికి తీసుకెళ్తాము, డాక్టర్స్గా మాకు ఫార్మాలిటీస్ ఉంటాయి. అయితే సార్ నేను ఎలాగైనా చేస్తాను ప్లీజ్ అని డాక్టర్ గారి కాళ్ళు పట్టుకుంది మా మమ్మీ వెళ్ళి. అయితే డాక్టర్ అన్నారు, అమ్మ నీ వేదన నీ బాధ నేను అర్థం చేసుకుంటా, కానీ ఇక్కడ డాక్టర్స్ అందరూ అర్థం చేసుకోరు కదా, మాకు రూల్స్ ఉంటాయి, కనీసం 1,00,000 రూపాయలు కడితే పేషెంట్ని నేను లోపల తీసుకెళ్ళి. సార్ అలాగే కడతాను అని మా మమ్మీ, మా పెద్దమ్మకి 2 పిల్లలు ఉంటారు, అన్నయ్య అక్క పెద్దవాళ్ళు, అప్పటికి మా అమ్మ ఏజ్ వాళ్ళు. అయితే వాళ్ళు మా బావగారు ఎస్పీ హైదరాబాద్లో, మా అన్నయ్య మా ఊరు పక్కన సర్పంచ్, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కదా. వాళ్ళ నాన్న చనిపోతే మా అమ్మ నాన్న వాళ్ళని పెంచారు, పోషించారు, పెళ్ళిళ్ళు చేశారు. మరి 1,00,000 అయినా ఇస్తారేమో అని చెప్పి వాళ్ళని డబ్బుల కోసం ఫోన్ చేస్తే ఇస్తాను అన్న మా అక్క 10 నిమిషాలకు డబ్బులు లేవని మళ్ళీ ఒక 5 నిమిషాలకు ఫోన్ స్విచ్ ఆఫ్. మా అన్నయ్య అలాగే ఇరుగు పొరుగు ప్రతి ఒక్కరిని అడిగింది మా మమ్మీ. చుట్టాలు, బంధువులు, స్నేహితులు, తెలిసిన వాళ్ళు ఎలా అడిగిందో తెలుసా? ఒక అడుక్కు తినే బేబీని చంకలు ఎత్తుకొని గడప గడపకెళ్ళి ఒక ముద్ద భోజనం పెట్టండి అమ్మా, ఆ భోజనం ముద్ద చేత నా బిడ్డ బ్రతుకుతుంది, లేకుంటే చచ్చిపోతుందని ప్రతి ఒక్కరి కాళ్ళు పట్టుకొని 1,00,000 నుంచి 1,000 నుంచి అడిగింది మా మమ్మీ. 1,000 కాదు కదా, 1,000 పైసలు కూడా మాకు ఎవరు ఇవ్వలేదు ఆ రోజుల్లో. ఆ స్థితిలో ఆ బిడ్డ మీద ఆక్సిజన్తో కాళ్ళకి చేతులు గ్లూకోజ్ పెట్టుకొని చూస్తున్న మా అమ్మ వేదన నేను, अम्मी मैं जीती बोल के कोई डॉक्टर बोला क्या? मैं मर जाती बोला, किसी की भी पैसा नहीं पूछना मम्मी, मेरे को गवर्नमेंट हॉस्पिटल को लेके जाओ नहीं మా మమ్మీకి నేను చెప్పాను. మా మమ్మీ వచ్చి డాక్టర్కి చెప్పింది, సార్ డబ్బులు ఇవ్వట్లేదు, ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించండి. వెంటనే నన్ను నా కేసు అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్కి పంపించేశారు.
వెంటనే నన్ను కాళ్ళకు చేతులకి గ్లూకోజ్, నోటికి ఆక్సిజన్ నన్ను అంబులెన్స్లో పెట్టి మరి గాంధీ హాస్పిటల్కి పంపించారు. అది మంచి ఎండాకాలము. లోపలికి వెళ్ళగానే గాంధీ హాస్పిటల్లో నా అంబులెన్స్ ఆపేసి, ఇక్కడ స్ట్రైక్ జరుగుతుందమ్మా, 3 days అవుతుంది, మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళిపోవాలండి? గవర్నమెంట్ హాస్పిటల్ని ఉస్మానియాకి వెళ్తే నేను చచ్చిపోతానన్నారు. నిమ్స్కి వెళ్తే లక్షలు అడిగారు. మరి అక్కడ గాంధీలు కూడా ఆపివేశారు. నా అన్న వాళ్ళకు అందరినీ మా మమ్మీ డబ్బులు అడిగింది, ఎవరు ఇవ్వలేదు. ఆ స్థితిలో మా అమ్మ నా కూతురు చచ్చిపోతే నా శవాన్ని తీసుకెళ్తానని ఆ ఎండలో కూర్చొని ఏడుస్తుంది. అల్లా మేరీ బేటీకు బచావ్, మేరకు మదద్ కరో అని. అక్కడ డాక్టర్స్ టెంట్ వేసుకొని స్ట్రైక్ చేస్తున్నారు. వచ్చే వాళ్ళు వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. మా కేసు ఎవరు పట్టించుకోవట్లేదండి. ఇక ఎలాగా అందరూ ఆ కేసుని వాళ్ళని పంపించేయండి అని చెప్తున్నారు. కానీ నిజమే అండి, మాకు బైబిల్ తెలియదు, దేవుడు తెలియదు. కానీ బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, మనుషుల హృదయాలు రాతి గుండెలంట. రాతి గుండెలు కరగాలంటే ఎలా అంటే, ఆ రోజు కూడా మా స్థితిని చూస్తున్న వాళ్ళు రాతి గుండెలతోనే ఉన్నారు. మా అమ్మ ఏడుస్తుంది, అల్లాడిపోతుంది, డాక్టర్లు పంపించేయండి అంటున్నారు. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడిగిన వాళ్ళు మాకు ఎక్కడ కనిపించలేదండి. కానీ మరి ఆ రాతి గుండెను మార్చి మాంసము గుండెగా నిమ్స్ డాక్టర్ చేయగలడా? ఉస్మానియా డాక్టర్ చేయగలడా? గాంధీ డాక్టర్ చేయగలడా? ఏ డాక్టర్ కూడా ఒక మనిషి గుండెకి మార్పు అంటే బైపాస్ సర్జరీ చేసి గుండె తీసి గుండె వేస్తాడేమో, కానీ ఉన్న కఠినమైన గుండెను మార్చడానికి ఎవరి వల్ల కాదు, కానీ అది ఒక దేవుడి వల్లనే. అదే నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ రోజు మా వేదన ఆ దేవుడు చూశాడు. ఇదిగో చూడండి, బైబిల్లో ఒక వాక్యం ఉంది, యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. ఒక క్రైస్తవుల మీద దేవుని దృష్టి ఉండదండి, యావత్తు ప్రపంచము మీద దేవుని కనుదృష్టి ఉంది. హల్లెలూయా. ఆ రోజు మమ్మల్ని దేవుడు చూసి ఒక డాక్టర్ని కదిలించి మా దగ్గరికి పంపిస్తే, ఆ డాక్టర్ వచ్చి, అమ్మా మీరు వెళ్ళిపోండి అంటే, సార్ పర్వాలేదు, నా కూతురు చచ్చిపోతే తీసుకెళ్తా శవాన్ని. కానీ డాక్టర్ వెంటనే నా రిపోర్ట్స్ చూసి, ఎందుకు అమ్మా ఈ కేసు నాకు తీసుకోవాలనిపిస్తుంది, ఏది ఏమైనా మీ పాప కేసు నేను తీసుకుంటాను, నువ్వు వెళ్ళి కేస్ షీట్ తీసుకురా అని చెప్తే, మా మమ్మీ కేస్ షీట్ తీసుకొస్తే వెంటనే నా కేసు ఆయన తీసుకున్నాడు, లోపలికి తీసుకెళ్ళాడు. నేను ఆపరేషన్ చేస్తాను, కానీ పాప బ్రతకదు, ఏ నిమిషంలో చనిపోయినా నాకు సంబంధం లేదు, మీరు సంతకాలు పెట్టితే నేను లోపల తీసుకెళ్ళి ఆపరేషన్ చేస్తానంటే, మా మమ్మీ సంతకం పెట్టింది, పర్వాలేదు ఏమైనా అంటే. లోపల తీసుకెళ్లారు. ఒక్క డాక్టర్ వల్ల ఆపరేషన్ అవుతుందా అండి? మనకు మత్తు ఇవ్వడానికి ఒక స్పెషల్ డాక్టర్ ఉంటారు. అలాంటిది ఒక్క డాక్టర్ లోపల తీసుకెళ్తే, నా దేవుడు నా కొరకు 15 మంది డాక్టర్లను లోపలికి పంపించాడు. హల్లెలూయా. 15 మంది డాక్టర్లు వచ్చి నాకు ఆపరేషన్ చేస్తున్నారు. నా ఆపరేషన్ ఎలాగో తెలుసా అండి? అసలు నాకు ఏమైంది, ఎందుకు ఆపరేషన్ వరకు వెళ్ళాను, అసలు ఎందుకు నేను హాస్పిటల్కి వెళ్ళానంటే, థైరాయిడ్ అని చెప్పి 1 year నేను నాన్ స్టాప్గా మెడిసిన్ వాడాను కదండి. అవి హై డోస్ ట్యాబ్లెట్స్. అవి అలా వాడడం వల్ల నాకు లోపల పేగులకి రంధ్రాలు పడి యూరిన్ మోషన్ కడుపు లోపలికి వెళ్ళిపోయి, మరి నాకు బయటికి రాకుండా మొత్తం టోటల్ బాడీ ఇన్ఫెక్షన్ అయింది. 3 రోజులు వసుంధర హాస్పిటల్లో ఉన్నప్పుడే. ఆ తర్వాత డాక్టర్స్ అందుకే నేను బ్రతకనని చెప్పారు. నిమ్స్లో ఆ రిపోర్ట్ పట్టుకొని గాంధీకి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఆపరేషన్కు రెడీ చేశారు. ఎలాగంటే నా ఆపరేషన్ చేస్తున్నారు, నాకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు, నాకు స్పృహ లేదు కానీ స్పర్శ లేదు, కానీ నాకు నేను చూస్తున్నానండి. ఒక కింద టబ్బు పెట్టారు, కొన్ని 100 గ్లూకోజ్ బాటిల్స్ తెచ్చి 2 బకెట్లలో నింపారు. 15 మంది డాక్టర్లు వచ్చి నాకు ఆపరేషన్ చేస్తున్నారు. నా పొట్టను కోస్తే ఒక బ్యాడ్ స్మెల్ బయటకు వచ్చింది. ఆ డాక్టర్స్ డబల్ మాస్క్ గ్లౌస్ పెట్టుకొని నా పేగులు తీసి ఆ టబ్లో పెట్టి ఆ సిలిన్ వాటర్స్తో కడిగి, నా చూడండి లంగ్స్, నాకు మరి హార్ట్, లివరు అన్ని టోటల్ ఇన్ఫెక్షన్ అయిపోయాయి. అన్ని క్లీన్ చేసి నాకు పేగులు కుళ్ళిపోయి, కొన్ని పేగులు పనికి రాకుండా పోతే డ్యామేజ్ అయిపోతే కట్ చేసి క్లీన్ చేసి
నాకు ఆపరేషన్ చేసి లోపల పెట్టారు. లెఫ్ట్ రైట్ కడుపులో పైపులు వేశారు 4, మరి యూరిన్ మోషన్ దగ్గర పైపులు వేశారు, ముక్కులో నుంచి పైపు, నోట్లో నుంచి పైపు, నోటికి ఆక్సిజన్, 2 కాళ్ళకి చేతులకి గ్లూకోజ్ పెట్టారు. నాకు ఉదయము మరి నా ఆపరేషన్ 7 గంటలకి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తే రాత్రి 8 గంటలకు నా ఆపరేషన్ పూర్తయింది. 11 గంటల ఆపరేషన్, 15 మంది డాక్టర్లు, గాంధీ హాస్పిటల్. అది 2006వ సంవత్సరంలో జరిగింది. నా ఆపరేషన్ సక్సెస్ అని చెప్పారు డాక్టర్లు. నన్ను ఐసీలో పెట్టారు. ఐసీలో అబ్జర్వేషన్లో ప్రతి ఒక్కరిని 24 అవర్స్ అంటారు, కానీ నాకు 3 రోజులైన ఐసీలో నాకు స్పృహ రావట్లేదు. మా మమ్మీ ఇలాగే బయట కూర్చొని నా కూతురికి ఏమైందని ఏడుస్తుందంట. అలాంటి స్థితిలో 3వ రోజు డాక్టర్ని అడిగిందంట, ఒక్కసారి నా పాపని చూస్తాను, అమ్మ మీ పాప ఇక బ్రతకదు, కోమాలోకి వెళ్ళిపోయింది, నువ్వు మధ్యాహ్నం వెళ్ళి నీ పాపని చూసుకో అని చెప్తే మా మమ్మీ అక్కడ కూర్చుంది, బయట కూర్చుంది. కానీ ప్రతిసారి నేను ఎప్పుడైతే ఉస్మానియాకి వెళ్ళానో అక్కడి నుంచి నేను చచ్చిపోతా అన్నారు. ఆ రోజు కూడా మీ పాప బ్రతకదు, చచ్చిపోతుంది, మధ్యాహ్నం వెళ్ళి చూడమంటే ఆ మధ్యాహ్నం కల్లా ఐసీలో నాకు స్పృహ వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎప్పుడైతే మధ్యాహ్నం నాకు స్పృహ వచ్చిందో నేను 3 వ్యక్తుల్ని ఐసీలో చూస్తున్నానండి. ఐసీలో డాక్టర్లే నాకు తెలుసు. మరి డాక్టర్లు ఏంటి ఇంత హైట్గా ఉన్నారు, వీళ్ళ బట్టలు ఒక చొక్కా లాగా కిందికి ఉన్నాయి, వీళ్ళ మెడలో ఒక క్రాస్ సింబాల్ ఉంది, నాకు సిలువ అన్న తెలియదండి. వాళ్ళ మెడలో స్టెటస్కోప్ ఉన్నాయి, వాళ్ళు వేసుకున్న సూట్స్ ఇక్కడికున్నాయి, కోట్లు, కానీ అరిపాదం మట్టుకు వీళ్ళని చూడాలన్నా నేను చూడలేని అంత హైట్లో వీళ్ళు ఉన్నారు. వాళ్ళలో నుంచి ఒక వెలుగు నా మీదకి ప్రకాశిస్తుంది. కానీ వాళ్ళు ఎవరో చూడాలి అనుకుని ప్రయత్నం చేస్తే వాళ్ళ ముఖమైతే నేను చూడలేదు, కానీ ఇక్కడ వరకు కన్నీరు కారటం నేను చూశానండి. ఇదేంటి నా కొరకు డాక్టర్స్ ఎందుకు ఏడుస్తున్నారు అనుకున్నాను. కానీ నేను రక్షణ పొందిన తర్వాత బైబిల్ చదివినప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనంలో యేసు కన్నీరు విడిచినన్న ఒక వాక్యం ఉంది. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఎందుకు కన్నీరు విడిచారు? లాజరు చనిపోయి 4 దినముల తర్వాత సమాధి చేయబడ్డ ఆ బేతనీయ ప్రాంతానికి వెళ్ళి సమాధి ముందు నిలబడి యేసు ప్రభు వారు కన్నీరు కార్చారు. అదే ప్రభుగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రితత్వములో ఉన్న ఏకత్వమైన నజరేయుడైన యేసుక్రీస్తు నా ఐసీలోకి వచ్చి నా పక్కన నిలబడి కన్నీరు కార్చారు. దేనికి? నశించుచున్న దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు భూలోకానికి వచ్చాడండి. ఆ రోజు దేవుడే నా దగ్గరికి రాకపోతే ఈరోజు నేను బ్రతికి ఇక్కడ సాక్ష్యం చెప్పేదాన్ని కాదండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగ వచ్చి దేవుడు నా మీద తన హస్తం పెట్టారు. కానీ నేను భయంతో కళ్ళు మూసుకున్నాను. ఒక్క 2-3 నిమిషాలు చూస్తే మళ్ళీ నాకు ఎవరు కనిపించలేదు. అదే మధ్యాహ్నం మా మమ్మీ నన్ను చూడడానికి వచ్చింది. అమ్మ, 3 డాక్టర్లు ఎవరు నా కోసం ఏడ్చారంటే నీకేమైనా పిచ్చి పట్టిందా, వెర్రి పట్టిందా? 3 డాక్టర్లు ఏంటి? ఉదయం 1 డాక్టర్ వచ్చారు, నేను ఇక్కడే కూర్చొనున్నానమ్మా, ఎవరు రాలేదు. 3 రోజులు నువ్వు మత్తులో ఉన్నావు, ఈ రోజు తేరుకొని పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. నిజమే, దేవుని గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమే. ఇప్పటి వరకు పాస్టర్ గారు చెప్పిన మాటనే మా మమ్మీ నన్ను అన్నది. ఎన్ని చెప్పినా నువ్వు పిచ్చి మాటలు అన్నదండి. అలాగే నేను స్పృహలోకి వచ్చానని చెప్పి నన్ను వెంటనే ఐసీలో నుండి నార్మల్ 7th ఫ్లోర్కి నన్ను షిఫ్ట్ చేశారు. చూడండి, నాకు పైపులు పెట్టి కింద బాటిల్స్ పెట్టారు, పెద్ద పెద్దవి. ఎందుకో తెలుసా? నా బాడీ టోటల్ ఇన్ఫెక్షన్ అయింది కాబట్టి ఆ 4 బాటిల్ గంటకి చీము 4 బాటిల్స్ వెళ్ళేదండి ప్రతిరోజు. అలా 3-4 సార్లు అవి మార్చేవాళ్ళు. అలా ఇంకా నాకు ఆ సిలేను, ఆక్సిజన్ వీటి మీదనే నేను ఉన్నాను. మరి 9వ రోజు వరకు నా కుట్లు తీయడానికి ఒక నర్సు మార్నింగ్ టైం వచ్చింది. నా కుట్లు తీయడానికి వచ్చిన నర్సు నా దగ్గరకు వచ్చింది, బయటకు అందరినీ పంపించేసింది. నా మీద ఉన్న బెడ్షీట్ని తీసి కుట్లు తీయడానికి కత్తెర, కాటన్, సిలేని పట్టుకొని వచ్చిన నర్సు వెంటనే అవన్నీ నా మీద పడేసి కేకబెట్టి బయటికి వెళ్ళిపోయింది. ఆయమ్మ మాప్తోని క్లీన్ చేస్తున్న ఆయమ్మ వచ్చింది. ఏమైంది అని చెప్పి తను అలా చూసి గట్టిగా అరిచి మాప్ కర్ర పడేసి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళి ఆ గేట్ బయట మా మమ్మీ ఉంటే మా మమ్మీ దగ్గరికి వెళ్ళి మీ పాప చనిపోయిందని చెప్తుంది. నేను బ్రతికే ఉన్నాను, చనిపోయింది ఎందుకు చెప్తుంది అనుకున్నాను. ఎందుకు నేను బ్రతుకుండగానే చనిపోయిందని వాళ్ళు చెప్పారో తెలుసా? కుట్లు తీయడానికి వచ్చిన నర్సు చూసి ఎందుకు కేక పెట్టిందో తెలుసా? ఆల్రెడీ నా కుట్లు మొత్తం ఓపెన్ అయ్యి నా పేగులు మొత్తం బయట పడిపోయినాయండి.
ఆ దృశ్యం చూస్తే ఎవరికైనా భయమే కదా. ఇక నా దగ్గరికి ఎవరు రావట్లేరు. మా మమ్మీ ఏడుస్తుంది. అదే టైంలో గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ లక్ష్మీకాంతారావు గారు మా మమ్మీ చేయి పట్టుకొని లోపల తీసుకొచ్చి, అమ్మ మేము ముందే చెప్పాము మీ పాప ఎప్పుడైనా చచ్చిపోతుంది, ఇదిగో మీ పాప ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది, మీ పాప బ్రతకదు అని చెప్పి స్పృహలో ఉన్న నాకు సక్షన్ తెప్పించి గ్లూకోజ్ బాటిల్ వాటర్ నా పొట్టలో పోసి సెక్షన్ పెట్టి క్లీన్ చేశారు. ఇక్కడ నర్సులు కానీ డాక్టర్లు కానీ ఉంటే వాళ్ళకి తెలుసు సెక్షన్ అంటే ఏంటో. సెక్షన్ అంటే ఎవరైనా సూసైడ్ చేసుకుంటే ఆ విష పదార్థాన్ని బయటికి లాగే మిషనే సెక్షన్, కరెంట్దండి. అలాంటిది నా కడుపులో స్పృహలో ఉన్నప్పుడు ఆ చీమంతా లాగుతుంటే ఒక నరకాన్ని అనుభవించాను. అలా ఒకరోజు 2 రోజులు కాదు, గంటకే చచ్చిపోతుందని అలా క్లీన్ చేసి పేగులు ఇలా పెట్టి పైన కాటన్ డ్యామేజ్ చేసి బ్యాండేజ్ కట్టి వెళ్ళిపోయి గంటకు మీ పాప చచ్చిపోతుంది అన్నారు. గంటకు అర్ధగంటకు నేను చచ్చిపోలేదండి. 3 నెలలు నా కడుపు కడిగారండి. ఇలా చీల్చబడి నా కడుపు ఇలా కడిగితే ఇలా గుంతలా ఏర్పడ్డది. ఇక డాక్టర్లకు విసుగు పుట్టి అదే గాంధీ హాస్పిటల్లో ఒక మూలన నా బెడ్ పడేశారు. నా దగ్గరికి డైలీ 3 సార్లు నా స్టమక్ కడగటానికి వచ్చే డాక్టర్లు 3 రోజులైనా రావట్లేదండి. ఎందుకంటే నేను చచ్చిపోవాలి. నాకు గ్యాప్ ఇంత వచ్చింది, పేగులు ఉండదు, కుట్లేయడానికి రాదు. అలాంటి సిచ్యువేషన్, కాళ్ళు చేతులు సన్నబడ్డాయి, హెయిర్ అంతా ఊడిపోయింది. నా చేతులలో ఈ కాళ్ళల్లో ఒక గ్లౌజ్ మాదిరిగా నా స్కిన్ అంతా వెళ్ళిపోయింది. చూడడానికి అందే వికారమైపోయాను. ఇక ఇలా ఈ పైనుంచి వరదల మాదిరిగా చీము కారుతుంది, ఈ బెడ్ మీద కారుతుంది, ఈ బెడ్షీట్ నుంచి కింద కారుతుంది. అలాంటి దుర్గంధం నుంచి నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్ చివరన పడేశారు. నా దగ్గరికి ఎవరు రావట్లేదు, డాక్టర్ రావట్లేదు. ఇలా కర్టన్స్ వేసి కర్టన్స్ల మధ్యలో నన్ను పడుకోబెట్టారు. ఎవరు రాకపోయినా బాధపడలేదు. కానీ నా కన్న తల్లి నా కోసము పరిగెత్తి డాక్టర్ పాదాలు పట్టుకుని, ప్రైజ్ ది లార్డ్, నా కన్న తల్లి నాకు దూరంగా నిలబడి వాసన భరించలేక ఇలా క్లాత్ పెట్టుకొని దూరంగా నిలబడ్డది. గుండె ముక్కలైపోయింది. నన్ను 9 మాసాలు కన్నా నా కన్న తల్లికి కూడా నేను అసహ్యమైపోయాను, డాక్టర్లకు అసహ్యమైపోయాను. ఇక ఎందుకు బ్రతుకు అనుకున్నానండి. ఆ తర్వాత చూడండి, నన్ను వదిలేశారు. నా కడుపులో నుంచి పురుగులు బయటకు వస్తున్నాయి. మొత్తము గలీజు వాసన, బట్టలు మొత్తము చీము, ఇక్కడ పడుకొని ఈ బ్యాక్ సైడ్ చీము వెళ్ళి ఇక్కడ నుంచి స్కిన్ అంతా ఆ బెడ్షీట్లకు అంటుకొని ఇక్కడ నుంచి కూడా మొత్తం పురుగులు బయటకు వస్తున్నాయండి. అలాంటి సిచ్యువేషన్లో నన్ను అందరూ వదిలిపడేశారు. కానీ నా దేవుడు నన్ను వదలలేదు. శోధింపబడ్డ తర్వాతనే నేను నిన్ను సువర్ణం వలె మారుస్తానన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అప్పుడే అందరూ వదిలేశారు, కానీ దేవుడు వదిలేయలేదు. కేరళ నుంచి ఒక నర్స్ ట్రైనింగ్కి వచ్చింది నా దగ్గరికి, నా వార్డులోకి తనకు డ్యూటీ పడ్డది. ఆమె నా దగ్గరికి వచ్చింది. ఆమె కేరళ నర్స్, ఇంగ్లీష్ మాట్లాడుతుంది, తమిళం, మలయాళం అలా మాట్లాడుతుంది. నా దగ్గరికి వచ్చింది. వేడినీళ్ళ బకెట్లు పట్టుకొని, కాటన్ పట్టుకొని, డెటాయిల్ పట్టుకొని అలా వచ్చి నా శరీరం అంతా కడిగి నాకంతా పరిచర్య చేసి అన్ని బట్టలు మార్చి క్లీన్ చేసి పడుకోబెట్టి, ఆ పురుగులు మొత్తము ఇన్ని పురుగులు వెళ్ళినాయండి నా బాడీలో నుంచి, అన్నీ క్లీన్ చేసి నాకు ఒకే ఒక మాట చెప్పింది, డోంట్ వరీ సిస్టర్, నువ్వు బ్రతుకుతావు అన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను బ్రతుకుతానా? ఎస్ అంటుంది. నన్ను బ్రతికించడానికి ఇంకొక డాక్టర్ ఉన్నారంటే ఎస్ సిస్టర్ అన్నది. నిజంగా నాకు చదువు రాదండి, నేను చదువుకోలేదు. అయితే ఆమె ఇంగ్లీష్లోనే మాట్లాడేస్తుంది. అయితే అన్న, ఈ డాక్టర్లు నన్ను వదిలేశారు, నా కన్న తల్లి నన్ను వదిలేసింది, మరి ఆ పెద్ద డాక్టర్ వచ్చి నన్ను బ్రతికిస్తాడంటే బ్రతికిస్తాడన్నది. ఆయన డాక్టర్ మాత్రమే కాదు, నీ కోసము, నా కోసము, ఈ యావత్తు ప్రపంచము కోసము కలవరి సిలువలో రక్తము కార్చి ప్రాణము పెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన ఏకైక దేవుడు ఆయనే, నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. అలా చెప్పింది. దేవుణ్ణి పరిచయం చేస్తే, అవునా యేసు ప్రభు బ్రతికిస్తాడా? ఆ రోజు ఆ మరణ పడక మీద పడుకొని, యేసయ్య నన్ను నువ్వు బ్రతికిస్తే నా జీవితంలో ఊపిరినంత వరకు నేను నీకోసమే బ్రతుకుతాను. హల్లెలూయా. నిబంధన ఒకటి మరణ పడక మీద నా దేవునితో నేను చేసుకున్నానండి. ఆ తర్వాత 15 రోజుల తర్వాత నేను చచ్చిపోయానండి. నాకు ఇంక ప్రేయర్ చేసింది, బైబిల్ ఇచ్చింది. 15 రోజుల తర్వాత నేను చచ్చిపోయాను. నా బాడీ ప్యాక్ చేశారు. అంబులెన్స్ మా మమ్మీ మాట్లాడుకుంది. ఏ డాక్టర్ అయితే నైట్ డ్యూటీలో ఉన్నాడో తనే నా బాడీ కట్టేశాడు. అమ్మ వాళ్ళకి చెప్పాడు,
డెడ్ బాడీ తీసుకెళ్ళమని. మా మమ్మీ అంబులెన్స్ మాట్లాడుకుంది, నా డెడ్ బాడీ తీసుకెళ్ళడానికి పైకి వచ్చారంట. నాలో ఎప్పుడైతే ఊపిరి ఉన్నదో అంతవరకు యేసయ్య నామాన్ని కొన్ని కోట్ల సార్లు నేను స్మరించాను. యేసయ్య, నువ్వు నన్ను బ్రతికిస్తే నేను బ్రతుకుతా. నా ప్రాణంలో, నా జీవంలో, నా రక్తంలో, నా మాంసంలో, నా ఎముకల్లో, నా నరములలో నా యేసయ్య నామం ఈ మిడేలా నేను స్మరించాను ఆ బెడ్ మీద అండి. అలా నేను చనిపోయాక కూడా నా బాడీ ప్యాక్ అయింది. అమ్మ వాళ్ళు నాకు బాడీని తీసుకెళ్ళడానికి పైకి వచ్చారంట. ఆ వచ్చిన అంబులెన్స్ బాయ్స్కి భయం వేసిందంట. చెడు వాసన, దుర్గంధము, ఆ బాడీని ముట్టుకోవాలి, అది కూడా మిడ్ నైట్ అయిపోయిందంట. ఆ 4 గంటల టైంలో ఇప్పుడు మేము తీసుకెళ్ళామమ్మా, సూర్యాపేట పోవాలంటే 4 hours అవుతుంది, మార్నింగ్ 6కి తీసుకెళ్దామని చెప్పి నా బాడీని వదిలేసి మళ్ళీ కిందికి వెళ్ళిపోయారంట. కానీ చనిపోయాక ప్రాణం ఆగిపోతుంది, హార్ట్ ఆగిపోతుంది, కానీ ఫంక్షన్ అయ్యే బ్రెయిన్లో కూడా యేసయ్యా, నువ్వు నన్ను బ్రతికిస్తే నేను నీకోసమే బ్రతుకుతాను. మనిషి బ్రెయిన్ కాదు, అది ఏ జంతు బ్రెయిన్ అయినా కట్ చేశాక కొంత సమయం బ్రెయిన్ ఫంక్షన్ అవుతుంది. చూడండి, అలా అడిగినప్పుడు యేసు ప్రభువారు ఆ రాత్రి మరి నా గదిలోకి అక్కడికి వచ్చి ఒక గొప్ప వెలుగుతో లోపలికి వచ్చేసి ఆ కిటికీ పక్కనే నా బాడీ పడుంటే ఆ బాడీ మీద నా ప్రభు హస్తం వచ్చి పడింది. ఎప్పుడైతే దేవుని హస్తం నా మీద పడ్డదో వెంటనే నాలోకి జీవం వచ్చేసింది. హల్లెలూయా. చూడండి, ఇలా ఎగిరి నా బాడీ మళ్ళీ కింద పడిపోయిందండి. నా కట్లు కట్టారు వైట్ క్లాత్లో, కాళ్ళకి, ఇక్కడ నడుముకి, తలకి ఆ కట్లు మొత్తం ఓపెన్ అయిపోయినాయండి. నా మరణ బంధకములు నా ప్రభు తెంపేశాడు. మన ప్రాణం ఎక్కడుంటుందంటే క్రీస్తు జీవపు మూటలోనే ఉంటుందండి. హల్లెలూయా. తిరిగి నాలోకి నా ప్రాణం వచ్చిన తర్వాత నేను ఆ క్లాత్ని ఇలా లాగి కింద పడేశాను. చాలా సన్నగా ఎముకల గూడు నేను అలా పడేశాను. ఈ 2 బొటన వేళ్ళు కట్టేశారు. అలా స్ట్రెయిట్గా ఉన్నాను. ఈ 4 పైపులు 2 కాళ్ళ మధ్య వేశారు. కడుపులో ఉన్న 4 పైపులు కాళ్ళ మధ్యలో ఉన్నాయి. ఈ 2 బొటన వేళ్ళు కట్టేసి అలా పడుకొని ఉన్నాను. అలా నా కళ్ళు చాలా బలవంతంగా నేను తెరుచుకున్నాను. ఇలాంటి 1000 లైట్లు ఒక దగ్గర పెడితే ఎంత వెలుగుంటుందో అంత వెలుగును నేను చూశాను. హల్లెలూయా. ఏంటి ఇంత వెలుగుందో, నేను చచ్చిపోయానేమో, ఎక్కడికి ఏ లోకములో ఉన్నాను అనుకున్నాను. కానీ ఇలా అలా చూస్తే ఆ పేషెంట్ బెడ్స్ కనిపిస్తున్నాయి. నేను బ్రతికే ఉన్నా, ఇక్కడ పేషెంట్స్ ఉన్నారు. అయితే ఈ గొప్ప వెలుగేంటి అని అలా చక్కగా పడుకొని ఆలోచిస్తున్నా. ఈ వెలుగేంటి అని ఆ వెలుగులో నుంచి ఒక మధురమైన స్వరం నాతో మాట్లాడారు. అమ్మా అని నన్ను పిలిచారండి. పాపములు పట్టబడ్డ, వ్యభిచారంలో కొట్టబడ్డ స్త్రీని కూడా నా ప్రభు అమ్మ అని పిలిచారు. ఆ రోజున నేను మరణంలో నుంచి, ఆ వేదనలో నుంచి తిరిగి నా ప్రభు నన్ను లేపి, అమ్మా నువ్వు లే, నేను నిన్ను లేపుతున్నాను అంటున్నారు. ఎవరు నన్ను పిలుస్తున్నారు, ఎవరు నన్ను లెమ్మంటున్నారు? ఎలా లేచి నడుస్తాను? నా పేగులున్నాయి, ఇలా కట్టిపడేశారు, కాళ్ళు కట్టారు అని నేను అలా ఆలోచిస్తుంటే ఆ ప్రభు స్వరము, ఆ మాటలు నా 2 చెవులలో నుంచి అరి పాదం మరికి చొచ్చుకొని పోయి మూసుకుపోయిన నా ప్రతి అవయవము నరాల ఓపెన్ అయ్యి బలం వచ్చి చక్కగా లేచి 2 కాళ్ళు కింద ఎలాడేసి కూర్చొని అలా ఉంగి కట్టు విప్పాను. అమ్మా నువ్వు లేచి నిలబడంటే లేచి నిలబడ్డాను. నేను నిన్ను నడిపిస్తాను, నువ్వు నడువమ్మా అంటున్నారు. అలా నైటి ఆ పైపులు పట్టుకొని, ఈ మంచం ఆ మంచం పట్టుకొని నడుస్తున్నాను. నా 2 కాళ్ళల్లో నుంచి కారుతూ వస్తుంది. నా పేగులు పడుతున్నాయో ఏమవుతుందో అనుకున్నాను. ఏమొస్తుందో తెలుసా? ఎర్రటి రక్తము ప్రవహించి కాళ్ళలో నుంచి వచ్చింది. నా టోటల్ బాడీ ఇన్ఫెక్షన్, నాకు బ్లడ్ లేదు, బాడీ అంతా పురుగులు మొత్తం గలీజు వాసన. అలాంటిది ఎర్రటి రక్తం కారింది. ఆ రక్తం అడుగుల్లో నుంచి బయటకు వచ్చేసాను. మార్నింగ్ 6 అయింది. ఏ డాక్టర్ అయితే నైట్ 6కి, మార్నింగ్ 6కి నైట్లో ఉన్న డాక్టరు రౌండ్స్కి వస్తారు. నా డెడ్ బాడీ 6కి తీసుకెళ్తా అన్నారు. అదే 6కి నేను పోయి బయట నిలబడ్డానండి. డాక్టర్ వస్తున్నాడు. నన్ను చూస్తే డాక్టర్ పరిస్థితి ఏంటండి? సార్ నేను బ్రతికే ఉన్నా అంటే డాక్టర్ భయపడి పారిపోతున్నాడు. దయ్యం భూతం అంటున్నారు. 6 గంటలకు దయ్యం భూతం వస్తుందా అండి? డాక్టర్ రాత్రి నేనే కట్టేశాను. ఆమె దయ్యమై తిరుగుతుంది గాంధీ హాస్పిటల్ అని. 15 మంది డాక్టర్లకి ఫోన్ చేస్తే 15 మంది డాక్టర్లు వచ్చారు. ఆ వార్డ్ అంతా ఖాళీ, పేషెంట్లు పారిపోయారు. ఆపరేషన్ అయిన వాళ్ళని ఎత్తుకొని నా ముందు నుంచి పరిగెత్తారండి. మా అమ్మ కిందనే ఉంది. 15 మంది డాక్టర్లలో పైన ఫ్లోర్లో నేను ఒక్కదాన్నే ఉన్నా. 7th ఫ్లోర్లోకి వచ్చి నాకు రౌండ్ వేసి నిలబడ్డారు. ఒక డాక్టర్ లోపల వచ్చి చూశాడు.
నాకు చూడండి ఒక సిస్టమ్ టీవీ లాంటిది నాకు కనెక్ట్ చేశారు, ఈ వైర్లన్నీ. అది చూపిస్తుంది నా హార్ట్ బీట్, నా పల్స్, నేను చచ్చిపోయింది ప్రతిదీ అందులో ఉంది రికార్డ్ అయ్యి. అది చూసి ఈమె ఈ టైంలో చచ్చిపోయింది సార్, నేనే బాడీ కట్టేశాను. ఆ చచ్చిపోయే ముందు పేషెంట్లు నా నోట్లో వాటర్ పోసారు, నేను అంతా కట్ చేసి చెప్తున్నా. వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్తున్నారు డాక్టర్స్, వీళ్ళ మదర్ ఇక్కడ, ఫస్ట్ ఫోన్ చేయండి. మా మమ్మీ వచ్చేసిందండి. భయపడుతుంది మా మమ్మీ కూడా నన్ను చూసి, ఎందుకంటే స్ట్రెచ్చర్ పట్టుకొని వచ్చారు నా డెడ్ బాడీని తీసుకెళ్ళడానికి. సార్ నైట్ చచ్చిపోయింది నా కూతురు. అవునమ్మా, ఎలా బ్రతికింది? ఇదిగో సైన్స్ నీ కూతుర్ని బ్రతికించలేదు, డాక్టర్స్గా మేము నీ కూతుర్ని బ్రతికించలేదమ్మా, నీ కూతుర్ని దేవుడు బ్రతికించాడు, మీరు ఏ దేవుణ్ణి ఆరాధిస్తారని అడిగారండి. హల్లెలూయా. మా అమ్మ అల్లా అని చెప్పింది. అయితే అల్లానే మీ అమ్మాయిని బ్రతికించాడని డిశ్చార్జ్ చేసి నన్ను ఇంటికి పంపించేశారు. నేను ఇంటికి వెళ్ళాను. నాకు నర్సు ఇచ్చిన బైబిలు బట్టలలో పెట్టి దాచుకొని పోయాను. నర్సు చెప్పిన ఒక్క మాటలోనే దేవుడు నన్ను బ్రతికిస్తే ఇందులో ఇంకా ఎంత అద్భుతమైన మాటలు ఉన్నాయో చదవాలన్న ఆశతో 6 సంవత్సరాలు నా యేసయ్యను బట్టల్లో పెట్టి బ్రీఫ్ కేసులో దాచానండి. 6 సంవత్సరాల తర్వాత ఇంట్లో నేను ప్రతిదీ తిన్నాను. పప్పు తిన్నాను, వంకాయ తిన్నాను, ఎండు చేపలు తిన్నాను, అన్నీ తిన్నా. నాకు చీము రాలేదు, బ్యాడ్ వాసన రాలేదు. ఎంత నీట్ అంటే ఫ్రిడ్జ్లో నుంచి ఒక ఐటెం తీస్తే ఎట్లుంటాయో నా పేగులు అట్లున్నాయి, కానీ ఓపెనే ఉన్నాయి. ఓపెన్ పెట్టుకొని 6 సంవత్సరాలు ఉన్నాను, అన్నీ తిన్నాను. నా సూర్యాపేట వచ్చి ఎవరైనా అడగండి, మరి శ్రీనగర్లో మా ఇల్లు, ఇప్పటికి అక్కడే మా ఇల్లు. అక్కడ ఒక జాతరలాగా వచ్చి నన్ను చూసిరు, పేగులు బయట ఉన్న అమ్మాయి అని. అలా 6 సంవత్సరాలు ఉన్నా. 6 సంవత్సరాల తర్వాత తిరిగి గాంధీ హాస్పిటల్కి వెళ్ళా. ఏ డాక్టర్ కూడా నాకు ఆపరేషన్ చేసిన వాళ్ళు లేరు, కానీ కొత్త డాక్టర్లు నన్ను చూసి భయపడి, నువ్వు అడ్మిట్ అవ్వాలమ్మా, నీ బ్లడ్ నీ స్కిన్ యాక్సెప్ట్ చేస్తేనే కుట్లేయాలన్నారు. అప్పుడు మళ్ళీ బైబిల్ని దొంగతనంగా దాసి సూట్ కేసులో పెట్టి గాంధీకి తీసుకొచ్చాను. అడ్మిట్ అయ్యి ఒక్కదాన్ని ఉన్నాను. నాకు వచ్చి రాని చదువుల్లో బైబిల్ చదవటం ప్రారంభించాను. 1 నెల నేను అడ్మిట్ అయి ఉన్నాను. అందరికీ దేవుని గురించి హాస్పిటల్లో ప్రతి వార్డులో సువార్త ప్రకటించాను. అది సువార్త అంటారని కూడా నాకు తెలియదు. యేసు ప్రభు గురించి ప్రకటించాను. 1 నెల ఉన్నాను. నాకు ఆపరేషన్కి రెడీ చేశారు. మెష్ పెట్టి ఆపరేషన్ చేస్తా అన్నారు. నాకు ఆపరేషన్ తెల్లారితే నా ఇంట్లో నా వదిన చచ్చిపోతే నా ఇంట్లో వాళ్ళందరూ జైలుకి వెళ్ళారు. నా ఆపరేషన్ దగ్గర ఎవ్వరు లేరు. మెష్ కావాలంటే మెష్ కావాలి యేసయ్యా అని కన్నీళ్లతో ఏడిస్తే ఒక వ్యక్తి వచ్చి 10,000 మెష్ కూడా నాకు ఫ్రీ కొనిచ్చారండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మెష్ పెట్టి ఆపరేషన్ చేస్తే ప్రాబ్లం అవుతుందంటే ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే ముందు నాకు మెష్ వద్దు యేసయ్యా, మెష్ లేకుండా నాకు ఆపరేషన్ కావాలి, డాక్టర్లు నన్ను బ్రతికించలేదు, నువ్వే నన్ను బ్రతికించావంటే అని ప్రార్థన చేసుకున్నాను. లోపలికి నాకు సీనియర్ డాక్టర్ భానుమతి గారు, ప్రతి డాక్టర్ని మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు, డాక్టర్ భానుమతి గారు, ఆమె నాకు ఆపరేషన్ చేసింది. మెష్ లేకుండా ఈ పాపకి కుట్లేయడానికి వస్తుందని మెష్ లేకుండా నాకు కుట్లేశారండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాకు మెష్ లేకుండా కుట్లేసేటప్పుడు కలవరి ప్రత్యక్షత, శిలువ ప్రత్యక్షత నేను మరి ఆపరేషన్ థియేటర్లో చూశాను. ఆ శిలువ ప్రత్యక్షత ఏంటో తెలుసా? నాకు మెష్ లేకుండా కుట్లేస్తుంటే ఎమర్జెన్సీ ఒక కేసు వస్తే డాక్టర్స్ అంతా వెళ్ళిపోయారు, జూనియర్ డాక్టర్కి ఇచ్చారు. నాకు మత్తు కూడా మొత్తం అయిపోయింది. ఆ మత్తు అయిపోయింది, కుట్లేస్తున్నారు. అప్పుడు చూడండి విపరీతమైన పెయిన్, స్పృహలోకి వచ్చేసాను, బాగా నొప్పి వస్తుంది. డాక్టర్ కుట్లేసే అది సూది కూడా ఇలా ఉంది, ఇక్కడ పెట్టి కుచ్చి ఇక్కడికి లాగుతున్నాడు, ఇక్కడ పెట్టి కుచ్చి ఇక్కడికి లాగేస్తున్నాడు. చాలా గ్యాప్ నా పొట్టకి. మీకు డౌట్ ఉంటే స్త్రీలుగా సిస్టర్ వాళ్ళ ఇంట్లో నేను ఉంటాను, నా పొట్ట ఎవరైనా చూడొచ్చు వచ్చి. అలా లాగే కుట్లేస్తుంటే గట్టిగా అమ్మీ అని ఏడవలేదు, డాడీ అని ఏడవలేదు, యేసయ్యా అని కేక పెట్టారు. నేను అక్కడ ఎప్పుడైతే యేసయ్యా అని అసలు వచ్చానో ఆపరేషన్ బల్ల మీద ఒక టీవీ లాగా అక్కడ కనిపిస్తుంది. ఆ దృశ్యం ఏంటో తెలుసా? కలువరి శిలువ మీద యేసయ్య ఇలా వేలాడుతున్నారు. ముళ్ళ కిరీటం ఉంది, మరి రక్తం కారుతుంది, మేకులున్నాయి, కొరడాతో కొడుతున్నారు. ఆ కొరడాతో కొడుతున్న దృశ్యానికి ఆ కొక్కెమ కూడా ఇలాగే ఉంది. నాకేదైతే ఇక్కడ కొడుతున్నారో అలాగా చాలా ఉన్నాయి, ఒకటి కాదు చాలా ఉన్నాయి. అప్పుడు నేను అంటున్నా, యేసయ్యని కొట్టొద్దు అంటున్నానండి. నా పెయిన్ మర్చిపోయాను. యేసయ్యని కొట్టొద్దు అని అరుస్తుంటే, యేసయ్య
నీకు నొప్పి ఎట్లేదా ఏసయ్యా, నీకు బాధ ఎట్లేదా? బ్లడ్ కారిపోతుంది, మాంసం రాలిపోతుంది, ఈ చిన్న బాధకి నాకు నొప్పేస్తుంది అని ఆ బల్ల మీద నేను అడుగుతుంటే ఏసయ్య ఒక్క మాట మాట్లాడారు, ఇది నీ కోసమే. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ 2000 సంవత్సరముల క్రితం నాటు ఆ కల్వరి సిలువలో బలియాగమైంది ఎవరి కోసమో తెలుసా? నీ కోసము, నీ కోసము, నీ కోసము, నీ కోసము, మనందరి కోసమేనండి. హల్లెలూయా. ఆ దృశ్యం నేను చూశాను, నా కుట్లేశారు, ఇక ఐసీలో పెట్టారు. 1 అవర్ కూడా ఐసీలో లేను. మళ్ళీ నన్ను స్పృహలోకి వస్తే నార్మల్ వార్డుకు షిఫ్ట్ చేశారు. 3వ రోజు లేచి తిరిగి నడిచాను. ఆ 3వ రోజు ఫుడ్ తిన్నాను, హాస్పిటల్లో పెట్టింది. మరి 9 రోజులకి నా కుట్లు ఓపెన్ చేశారు. నా కుట్లు ఓపెన్ చేసిన డాక్టర్ కూడా షాక్ అయ్యాడు. ఏంటి ఈ అమ్మాయి ఎలా హీల్ అయిపోయింది? ఇప్పటికీ మీరు నా కుట్లు చూస్తే అలా అంత భయంకరంగా ఉంటాయండి. అలా కుట్లు ఓపెన్ చేసారు. మా అమ్మ వాళ్ళు జైల్లో ఉన్నారు. ఇక నేను ఆ మెష్ తీసుకెళ్ళి రిటర్న్ ఇస్తే నాకు 11,000 రూపాయలు ఇచ్చారు ఫార్మసీ వాళ్ళు. ఆ డబ్బులు తీసుకొని కారు మాట్లాడుకొని సూర్యాపేట వెళ్ళిపోయాను. మరి మా అమ్మ వాళ్ళు జైలు నుంచి మళ్ళీ వచ్చేసారు ఇంటికి. వచ్చిన తర్వాత 15 రోజులు ఉన్నాను ఇంట్లో. మా మమ్మీ ఒకరోజు ఆమె ఉన్నప్పుడు, అమ్మా నీకు ఒక మాట చెప్తానమ్మా, నన్ను బ్రతికించింది ఎవరు చెప్పవా అంటే అల్లా అన్నది. కాదు మమ్మీ, అల్లా నన్ను బ్రతికించలేదు, అన్నిసార్లు నువ్వు అరిచావు, ఏడ్చావు. నా దగ్గరికి అల్లా రాలేదు మమ్మీ, నువ్వు ఎక్కడెక్కడికో ఎవరు ఏది చెప్పినా అది చేసావు. ఒక ముస్లిం అయి ఉండి ప్రతిదీ మా మమ్మీ అనుసరించింది, ప్రతి దగ్గరికి వెళ్ళింది, ప్రతి ఒక్క చేసి వచ్చింది అన్నీ. ఎందుకంటే నేను బ్రతకాలి. అమ్మా అన్ని దగ్గర వెళ్ళినావు కదా అమ్మా, ఎందుకు వెళ్ళినావు అంటే నేను ఏ దేవుడు బ్రతికించినా పర్వాలేదని వెళ్ళాను అమ్మా. అయితే నాకు ఏ దేవుళ్ళు దేవతలు వాళ్ళ నా దగ్గరికి రాలేదు. నా దగ్గరికి వచ్చిన దేవుణ్ణి నీకు ఈరోజు నేను పరిచయం చేస్తాను. ఆయన ఎవరో కాదమ్మా, యేసు ప్రభు అన్నాను. యేసు ప్రభు నిన్ను బ్రతికించాడా? నిలబడ్డ మా అమ్మ కింద పడ్డది. ఎందుకో తెలుసా? యేసు ప్రభు పేరు చెప్తే నీ అన్న తమ్ముళ్ళు నిన్ను చంపేస్తారన్నది. అప్పటి వరకు నా కన్న తల్లి అన్నీ వెళ్ళొచ్చింది, అన్నీ చేసి వచ్చింది. యేసు ప్రభు పేరు చెప్తే నన్ను చంపిస్తారన్నది. పర్వాలేదమ్మా, ఎందుకో తెలుసమ్మా, ఆయన మనందరి కోసం ప్రాణం పెట్టాడమ్మా. ఆయనే నిజమైన దేవుడమ్మా. అమ్మా నాకు యేసయ్య కావాలి, నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారమ్మా? నువ్వు చెయ్యగలవా? అందం ఉండి, చదువు ఉండి, డబ్బుండి పెళ్ళిళ్ళు చేస్తే 1 నెలకో 2 నెలలకో చంపేస్తున్నారు, లేదా శవాన్ని ఇంటికి పంపిస్తున్నారు, లేదా డివోర్స్ తీసుకుంటున్నారు. ఇలాంటి నన్ను ఎవరైనా చేసుకుంటారమ్మా? నాకు ఒక చదువు లేదు, అందం లేదు, నా పొట్టంతా డ్యామేజ్, నువ్వు పెళ్ళి చెయ్యగలవా అని అడిగాను. అమ్మా ఇదిగో ఇది బైబిల్ అంటారమ్మా. ఇక నేను దాయలేను నా యేసయ్యను, నేను చాలా సంవత్సరాలు దాశాను. ఇదిగో ఇది బైబిల్ అంటారు, నేను చర్చికి వెళ్తాను, నేను బైబిల్ చదువుకుంటాను అంటే మా మమ్మీ ఒప్పుకుంది. నేను ఆ దేవుడు బ్రతికించానన్నావు కదా, సరే అమ్మా నువ్వు వెళ్ళు అన్నది. సంతోషంగా బైబిల్ తీసి బయట పెట్టాను. ఏ సహోదరుడైతే హాస్పిటల్లో రక్తపు మడుగుల్లో చేతుల్లో ఎత్తుకొని వెళ్ళిన నా సహోదరుడు వచ్చి బైబిల్ని చూసి పళ్ళు పటపట కొరికి, తీసుకొచ్చావా? ఆహా, ఏదైతే వద్దనుకున్నామో అదే తీసుకొచ్చావా అని చెప్పి తీసి బయట విసిరి కొడితే బైబిల్ ఇలా ఓపెన్ అయ్యి రెపరెపలాడుతుంటే 2 కాళ్ళు పెట్టి తొక్కుతున్నాడు. వెళ్ళి 15 రోజులు నా కుట్లు తీసి వెళ్ళి నా బ్రదర్ని నెట్టేసి నా యేసయ్యను తొక్కొద్దు అని హత్తుకుంటే జుట్టు పట్టి నడి బజార్లోకి ఈడ్చుకొచ్చి బాగా కొట్టాడు, తన్నాడు. కుట్లున్నాయి, ఆపరేషన్ అయిందని కూడా చూడలేదు. ముస్లిమ్స్ అంటే ఎలా ఉంటారో తెలుసా? ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు, ద్వేషిస్తే ప్రాణం కూడా తీస్తారు. అది అక్క కానీ, చెల్లె కానీ, అన్న కానీ, తమ్ముడు కానీ, తన కుటుంబంలో ఎవరైనా సరే. అలాంటి కుటుంబంలో నుంచి వచ్చానండి నేను. నన్ను కొట్టారు, నా ఫ్యామిలీ అంతా వచ్చి ఇక్కడ నిలబడ్డది, రోడ్డోళ్ళంతా ఊరంతా వచ్చి అక్కడ నిలబడ్డారు. నా బైబిల్ పట్టుకొని నేను ఇక్కడ నిలబడ్డా. నన్ను హింసించారు, కొట్టారు, కిరోసిన్ తెచ్చారు, అగ్గిపెట్టె తెచ్చారు. కాల్ చేస్తాం, చంపేస్తాం, పొడి చేస్తాం. ఏది చేసిన బైబిల్ మాత్రం నేను వదిలేదే లేదని పట్టుకున్నాను. హల్లెలూయా. వాళ్ళకు విసుకొచ్చి ఇంట్లోకి వస్తా రా, లేకపోతే ఈ రోజు నుంచి నువ్వు చచ్చిపోయినావు, నేను రాను. దగ్గరికి వెళ్ళా, మళ్ళీ మా అమ్మని, మా అక్కని, మా వాళ్ళని ఎప్పుడు చూసుకుంటానో తెలియదని దగ్గరికి వెళ్ళి అందరిని చూసుకున్నా. అమ్మ నాకు మీరెవ్వరూ వద్దు, నాకు యేసయ్య కావాలన్నాను. లోపలికి వెళ్ళి తలుపేసుకొని మకాన ఉమ్మేసి నువ్వు చచ్చిపోయినవి అన్నారు. ఆ
అక్కడి నుంచి బస్సు ఎక్కి హైదరాబాద్ వచ్చాను. నా సొంత అక్క ఉంటుంది మెహదీపట్నంలో, నా పెద్దమ్మ కూతురు ఉంటుంది రామంతపూర్లో, నా చెల్లెలు ఉంటుంది ఉప్పల్లో. ఎక్కడికి వెళ్ళినా తలుపు తీయలేదు. నువ్వు మాదిగ దేవుణ్ణి పట్టుకున్నావు, చీపో అన్నారు. రోడ్డు మీదకి వచ్చి బైబిల్ పట్టుకొని బస్ స్టాండ్లో కూర్చున్న, వర్షం పడుతుంది, నీళ్లు తాగి నీళ్లు కక్కుతున్నాయి, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. యేసయ్యా నీ కొరకు వస్తే ఏంటయ్యా నాకు ఎన్ని కష్టాలు, ఎక్కడికి వెళ్ళాలని ఏడుస్తుంటే ఒక అంకుల్ వచ్చి ఆ నైట్ ఎందుకమ్మా ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావు అంటే, సార్ నా పరిస్థితి ఇదంటే నన్ను అదే కొత్తపేటలో ఇప్పటికీ సురక్ష హాస్టల్ ఉంటుంది, అక్కడ హాస్టల్లో పెట్టారు. 6 నెలలు హాస్టల్లో ఉన్నాను. హాస్టల్ ఫీజు వాళ్ళే కట్టారు. ఏసఐ కోసం వచ్చిన నేను హాస్టల్లో ఉన్నానని హాస్టల్లో నుంచి బయటికి వచ్చి ఎల్బీ నగర్లో నుంచి బిఎన్ రెడ్డి ప్రాంతంలో వెళ్ళి నడుచుకుంటూ వెళ్తున్నాను. ఏం చేయాలో తెలియదు. ఒక అక్క బట్టలు కుడుతుంటే, అక్క ఈ బట్టలు కుడితే ఎంత ఇస్తారు అక్క అంటే 5 రూపాయలు అన్నది. అక్క నేను కుడతాను అన్నాను. నువ్వెవరో నాకు తెలియదు అన్నది. అక్క నేను ఇక్కడే కుడతాను అక్క, నాకు కుట్టడం రాదు. అక్క కుడుతుంటే కట్ చేసిన పీసులు కుట్టడం మొదలు పెట్టాను. అక్కడ కుడితే ఒక్క చొక్క కుడితే 5 రూపాయలు. అలా బట్టలు కుట్టి పోగేసుకొని ఒక రూమ్ అద్దెకి తీసుకొని మరి నేను హైదరాబాద్ బిఎన్ రెడ్డి ప్రాంతంలో ఉన్నాను. మహానైమ దేవుని సువార్త సంఘము నా ఆత్మీయ తండ్రి జాన్ బాబు గారు 2013 జూలై 28వ తారీఖున యేసయ్యను నా సొంత రక్షకుడిగా అంగీకరించి బ్యాప్టిజం తీసుకున్నాను. నా వాళ్ళు నన్ను వదిలేశారు, అందరూ మర్చిపోయారు. ఇక నేను అదే సంఘంలో నేను అంటుకట్టబడి ఉన్న సమయంలో అందరూ నా ఆత్మీయులు నా సంఘంలో తల్లి తండ్రి అక్క చెల్లి అన్న తమ్ముడు అందరూ వచ్చేసారు యేసు రక్తంలో. అక్కడ 2 డాక్టర్లకు వంట చేస్తే 10,000 ఇచ్చారు. అలా ఉన్నాను. ఇలాగే అక్క అన్నది విజయక్క డాక్టర్, ఎలా తెలుసుకున్నావే నువ్వు ముస్లిం కదా అంటే, అక్క ఇలా 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 అని చెప్తే ఒక్క అక్క ఊరుకుంటుందా? 10 మందికి చెప్తే 10 మంది 100 మంది 100 మంది 1000 మంది ఆంధ్ర రాష్ట్రం అంతటా మారుమోగి 2019 జనవరి 5వ తారీఖున మహా బహిరంగ సభల్లో రాజమండ్రి వెంటూరు ప్రాంతంలో మరి పాస్టర్ సులోమన్ రాజ్ నా డాడీ అండి, ఆయనే మొదటిగా నువ్వు నా కూతురు అని నన్ను ఆహ్వానించాడు. ఆ బహిరంగ సభల్లో వాడబడ్డ మొదటి రాత్రి తాగుబోతులు రక్షణ పొందారు. హల్లెలూయా. అలా అనేక ప్రాంతాల్లో దేవుడు వాడుకుంటూ విజయవాడ ప్రాంతంలో వచ్చాను. ఇలాగే ఆల్నైట్ ప్రేయర్లో నా సాక్ష్యం వింటున్న ఒక వ్యక్తి, అన్ని అలవాట్లు ఉన్నాయి. ఒక స్మగ్లరు, డ్రింకరు, ఆ స్మోకరు, వ్యభిచార అన్ని. ఆ వ్యక్తి ఆ చీకట్లో నిలబడిన సాక్ష్యం వింటున్నాడు. చిన్నప్పుడే ఆస్తి అన్నీ ఉన్నాయి వాళ్ళకి. అమ్మ నాన్న చనిపోతే చిన్నపిల్లలు రోడ్డు మీద పడితే ఒక సేవకుడు తీసుకెళ్ళి చాదాడు. అయినా పాపము పోలేదు వాళ్ళలో. అన్నీ పెట్టుకొని వాళ్ళు సేవకుని చేతుల్లో ఉన్నారు. ఆ రోజు చీకట్లో నిలబడిన సాక్ష్యం విన్న ఆ వ్యక్తి గుండెల్లో ఒక మారు మనసు వచ్చింది, ఒక వెలుగు ప్రకాశించింది. చీకట్లో నుంచి ఆ వెలుగులోకి వచ్చేసి, ఆ వెలుగులో నిలబడి మందిరంలోకి వచ్చేసి, యేసయ్యా ఒక ఆడపిల్ల అమ్మా నాన్నల్ని తోబుట్టుల్ని అందరిని వదిలేసి నీకోసం ఉంటే నేనెందుకయ్యా ఈ పాప పని పాడు పని చేయాలని వెంటనే అక్కడనే మారు మనసు పొంది, యేసయ్యా ఈ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే మేమిద్దరము కలిసి నీ సేవ చేస్తామని ఆ మందిరంలో ఆయన నిబంధన చేసుకున్నాడు. హల్లెలూయా. ఏ సేవకుడైతే నన్ను ఆహ్వానించారో ఆ సేవకుని వద్దనే వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత నాకు ఫోన్ చేశాడు. చాలా నేను ఆయనతో కలిసి ఆ డ్రైవర్గా వచ్చాడు. నేను గుంటూరు రాజమండ్రి అలా జైలు పరిచర్య చేశాను. ఒక్కో జైల్లో 35 మంది ముస్లింలు రక్షింపబడ్డారు. హల్లెలూయా. ఆ తర్వాత నేనే నాకు ఫోన్ చేస్తే, బ్రదర్ నువ్వు నాకు పరిచర్య చేశావు, నేను నీకు ప్రార్థన చేస్తాను, నువ్వు రక్షణ పొందాలని ప్రేయర్ చేస్తే ఆ వ్యక్తి ఏమన్నాడంటే, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడండి. నన్ను పెళ్లి చేసుకొని ఏం చేసుకుంటావు, నేను దేనికి పనికిరాను అసలు అంటే, లేదు లేదు నాకు కావాలి అని చెప్పి నేను పెళ్లి చేసుకుంటానంటే, సరే దేవుడి చిత్తమైతే చేసుకుంటాను అని చెప్పి ప్రేయర్లో పెట్టాను. ఆ తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నాకు దేవుడి దగ్గర నుంచి మరి సమాధానం వచ్చినాక చెప్పాను, నీ పాప జీవితం అంతా వదిలేసి యేసయ్య కోసం రావాలంటే తను కట్టుబట్టలతో వచ్చాడు. తన మొబైల్, తన సిమ్ము, తన అన్ని A to Z వదిలేసి వచ్చి ఒక బట్టల షాప్లో పనివాడిగా ఉండి లగ్జరీగా ఆ పాపంలో బ్రతికిన అతను పనివాడిగా ఉండి, ఆ తర్వాత నేను వెళ్ళే చర్చికి వచ్చి రక్షణ పొంది దైవ సేవకుల మధ్య మా ఇద్దరి వివాహము జరిగింది. హల్లెలూయా.
దేవుడు నిషేధింపబడ్డ రాయిని మూలకు తలరాయిగా చేస్తాడండి. దేనికి పనికిరాని గొంగళి పురుగును రంగురంగుల సీతాకోక చిలుకలాగా మారుస్తాడండి. ఆ రోజు కూడా నా బ్రతుకు పనికిరాంది, నా భర్తది పనికి రాకుండా రోడ్డున పడేశారు ఆయన వాళ్ళు. అడుక్కొని తిన్నాడు. ఎక్కడ? విజయవాడ బస్ స్టాండ్లో. ఎప్పుడైతే మా పెళ్ళయి మేము సేవలో వాడబడుతున్నామో మా ఫోటోలు ఎప్పుడైతే బ్యానర్లలో పడ్డాయో అప్పుడు అందరూ ఫోన్లు చేస్తున్నారండి మాకు. నేను చిన్నమ్మను, బాబాయ్ను, అత్తమ్మను అందరూ ఫోన్లు చేసి మళ్ళీ బంధుత్వం ఏర్పడ్డది. నా వాళ్ళు కూడా నా దగ్గరికి రావటం మొదలుపెట్టారు. యేసయ్యను నా కుటుంబం కూడా అంగీకరించారు. హల్లెలూయా. నా భర్త కుటుంబంలో కూడా అనేకులు యేసు ప్రభుని అంగీకరించారు. దీనికి సాక్ష్యం నాతో వచ్చిన ఆ సహోదరికి తెలుసు. నా ఫ్యామిలీలో ప్రతి దగ్గరికి తను వచ్చింది, నా భర్త వాళ్ళ దగ్గరికి కూడా వచ్చింది. అన్నీ ఎక్కడికి వెళ్ళినా వెళ్ళాము. ఇప్పటి వరకు మేము దేవుడి పరిచర్లో వాడబడుతున్నాను. అనేక ప్రాంతాల్లో దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడండి. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి నా సాక్ష్యం నేను పూర్తిగా చెప్పలేకపోయాను, సమయం లేదు. కాబట్టి ఎప్పుడైనా దేవుడు మళ్ళీ అవకాశం ఇచ్చి దేవుని చిత్తం అయితే మీ మధ్యకి నేను వచ్చి నా పూర్తి సాక్ష్యాన్ని పంచుకుంటాను. మరి యూట్యూబ్లో నా పూర్తి సాక్ష్యం చూడాలంటే ఎస్తేర్ రాణి అని యూట్యూబ్లో టైప్ చేస్తే వస్తుంది. నా సాక్ష్యం అందులో ఉంటుంది, చూడండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ కూర్చున్న మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. కూర్చున్న మీ అందరూ బ్యాప్టిజాలు తీసుకున్నారా? ఒకవేళ తీసుకొని వారుంటే చేతులు ఎత్తండి. రక్షణ పొందని వాళ్ళు ఒకసారి మీరు లేచి నిలబడతారా? ఒక్కసారి లేచి నిలబడండి. రక్షణ పొందని వాళ్ళు ఉన్నారు కదా. ఈ సాక్ష్యం విన్న తర్వాత నాకు యేసయ్య కావాలి, నాకు యేసుప్రభు ఈ రాత్రి కావాలని నా గుండెల్లో యేసయ్య లేడు, ఇంతవరకు నేను పాపంలో ఉన్నాను, ఇంతవరకు నేను నా ఇష్టానుసారమైన జీవితంలో జీవించాను, చీకట్లో ఉన్నాను, ఈ రాత్రి నాకు ఆ వెలుగు కావాలి, ఆ యేసయ్య కావాలి. ఈ సహోదరి జీవితాన్ని మార్చిన ఆ యేసయ్యని నేను ఆహ్వానిస్తే నా జీవితం కూడా మార్చబడుతుంది. నాకు యేసయ్య కావాలి, నేను రక్షణ పొందుతాను అనుకున్న వాళ్ళు ఇప్పుడు చేయొద్దండి. నిలబడ్డ వాళ్ళు చేయొద్దండి. నాకు యేసయ్య కావాలి, నేను రక్షణ పొందుతాను అన్న వాళ్ళు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఊరేంటి? ఈ బయ్యారమ్మ ప్రాంతంలో మరి సేవకుడు ఎప్పటి నుంచో మరి ఉజ్జీవ కూటాలు పెట్టాలని ఎంతో ప్రేర్ చేశారు. మరి సిస్టర్ గారిని దేవుడు పురిగొలిపి నిలబెట్టి ఇక్కడ వాడుకుంటున్నారు. ఎందు నిమిత్తమో తెలుసా? వాళ్ళకేదో అవార్డులు రివార్డులు వస్తాయని కాదు, వాళ్ళకేదో దశమ భాగాలు ఏదో ఫారెన్ ఫండ్స్ వస్తాయని కాదు. కానీ ఈ రాత్రి ఇక్కడ జరిగిన ఈ 3 కూటాల ద్వారా ఇదిగో రక్షణ లేని మీకోసం అండి, మీకోసమే ఇక్కడ ఈ 3 కూటాలు జరిగాయండి. మీ కొరకే అండి. కేవలం ఈ రాత్రి మీరు నాకు యేసయ్య కావాలన్నారు. చూడండి, ఇగో ఈ రాత్రి ఆ పరలోకములో నా యేసయ్యకి ఎంతో ఆనందము, సంతోషం. ఈ లోకములో ఒక పాపి మారు మనసు రక్షణ, పరలోకముల ఆనందం. ఈ లోకములో నువ్వేమి చేసినా నా యేసయ్యకి ఆనందము, సంతోషము కలగదు. కానీ ఒక్క పాపి మారు మనసు రక్షణ విషయమే పరలోకముల ఆనందము, సంతోషము. హల్లెలూయా. మీ అందరి కొరకే వీళ్ళు ప్రయాసపడి మరి తన సొంత డబ్బు కూడా వ్యయపరుచుకొని ఎందుకు చేస్తున్నారో తెలుసా? నశించుచున్న వాళ్ళని రక్షణలోకి నడిపించాలి. దేవుని రాకడ సమీపించి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ కూర్చున్న మీ అందరికీ నా 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నిలబడ్డ మీరు, నాకు యేసయ్య కావాలి అనుకున్న మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దండి. మీరు రక్షణ పొందండి. సిస్టర్ గారి దగ్గరికి రండి, బ్రదర్ పాస్టర్ గారి దగ్గరికి రండి, రక్షణ పొందండి. మీ జీవితాలు నాకంటే గొప్పగా దేవుడు వెలిగించి వాడుకుంటారు. హల్లెలూయా. అద్భుతాలు చూస్తారు, ఆశ్చర్య కార్యములు మీరు చూస్తారండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంతో ప్రయాసంతో సిస్టర్ వర్షంలో మరి ఎంత భారమో దూరమునో నేను అంతా చూశానండి. వచ్చి ఈ రోజు నుంచి ఇంత పడుతూ శ్రమ పడుతూ పెడుతున్నారు కదా. మీరందరూ ఒక్కొక్కరే వస్తారు కదా. మీ బంధువులను తీసుకురావాలి, మీ ఫ్రెండ్స్ని తీసుకురావాలి, మీ కుటుంబకులను తీసుకురావాలి, ఫోన్ చేయాలి కదా. ఇందాక సిస్టర్ గారు కూడా వాక్యం చెప్పారు. చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్, చెన్నై షాపింగ్ మాల్, సౌత్ ఇండియా, అక్కడికి వెళ్ళేటప్పుడు ఫోన్ చేసుకుంటారు. సిస్టర్ 1 కొంటే 1 ఫ్రీ, వెళ్దామా?
వాటి కొరకు కాదమ్మా. ఇదిగో సిస్టర్ గారు ఇక్కడ పేరు పెట్టారు, దేవుడు మనతో ఏదో మాట్లాడబోతున్నారు. రా అక్క, రా చెల్లి, రా అమ్మ, అన్న, తమ్ముడు అని ఫోన్లు చేసి తీసుకురావాలండి ఇక్కడికి. ఈ లోకంలో నువ్వు ఏది ఉన్నా ఏది లేకపోయినా బ్రతుకుతావు. ఇల్లున్నా ఇల్లు లేకపోయినా బ్రతుకుతావు. రేషన్ కార్డు ఉన్నా రేషన్ కార్డు లేకపోయినా బ్రతుకుతావు. నీకు ఆధార్ ఉన్నా లేకపోయినా బ్రతుకుతావు. ఓటర్ ఐడి ఉన్నా లేకపోయినా నువ్వు బ్రతుకుతావు. కానీ ఈ రాత్రి నీ పేరు జీవ గ్రంథమందు లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎక్కడుంటావు? ఉన్నదా సహోదరి? ఉన్నదా నీకు? నాకు ఐడి ఉన్నది, నాకు రేషన్ కార్డు ఉంది, నాకు ఐడి ప్రూఫ్ ఉంది. జీవ గ్రంథంలో నీ పేరున్నదా? ఈ రాత్రి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. లేదు నా పేరని ఒకవేళ అనుకున్న వాళ్ళు రక్షణ పొందండి. ఈ రోజు నుంచైనా సహోదరుని సహకరించండి, అనేకుల్ని రక్షణలోకి నడిపించండి. మీరు కూడా మరి ఆత్మలో బలపరచబడ్డారని నమ్మచ్చు. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి సిస్టర్ గారికి, ఇక్కడ చేరి వచ్చిన పాస్టర్స్కి అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి మా కొరకు, మా పరిచయ నిమిత్తం మీరు ప్రార్థన చేయండి. చూడండి, మేము కూడా, మాకు సొంత ఇల్లు లేదు, మేము అద్దె ఇంట్లోనే ఉంటాము. నా కొరకు ప్రార్థన చేయండి. నా భర్త సంపాదన ఎంతో పెయింటింగ్ పనిచేసి తను తెస్తే మేము కష్టపడి బ్రతుకుతామండి. దేవుడి పనిలో మేము ఇంకా పరిగెత్తాలని నా కొరకు, నా కుటుంబం కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. మీ అందరి కొరకు, సిస్టర్ గారు మరి బ్రదర్ గారి కొరకు, మీ అందరి కొరకు మా అనుదిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటాము. ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. దేవుడి సాక్ష్యం దీవించును గాక. ఆమేన్.